నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరులోని రాజారాంరెడ్డి ఎస్టీ కాలనీ నందు పోట్లూరు అనితకు చెందిన గృహం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ సెల్ నాయకులు దాసరి పోలయ్య, ఐటీడీఏ అధికారులకు తదితర శాఖల వారికి విషయం తెలియజేయడం విదితమే. నేడు ఐటీడీఏ పీఓ ఆదేశాల ప్రకారం ఐటీడీఏ ఎంఆర్ఓ నిరంజన్ వారి బృందం అగ్ని ప్రమాద కుటుంబాన్ని కలిసి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా దాసరి పోలయ్య అధికారులకు నిరుపేదలైన యానాది కుటుంబానికి ప్రభుత్వం శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి ఐటీడీఏ ఎంఆర్ఓ నిరంజన్ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకువెళ్లి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పక్కా గృహాలు నిర్మించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ప్రాజెక్ట్ అధికారి నెల్లూరులో ఉన్నాడమ్మా, గిరిజనుల తరఫున ఆ సార్ ఆదేశాల మేరకు మీ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది కాబట్టి నిత్యావసర సరుకులు అందజేయమని చెప్పారు. ఆ సార్ ఆదేశాల మేరకు మేము వచ్చి మీకు అందజేయడం జరిగింది. ఇది నెలకి సంబంధించిన సరుకులు ఒక నెల వస్తాయి. ఓకేనా? నా పేరు దాసరి పోలయ్య. నేను డిస్టిక్ లెవెల్ నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరియు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. 4-5 తేదీల్లో రాజారాంరెడ్డి కాలనీలో ఒక నిరుపేద గిరిజన పోట్లూరు అనిత అని వీళ్ళు కాలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అంతకుముందే నేను విషయము ఎంఆర్ఓ గారికి, మరి డిటి గారికి, మరి మన యానాది సంస్థ అయిన ఐటీడీ పిఓ గారికి తెలియజేయడం జరిగింది. వారు ఇదంతా విచారించి ఈరోజు ఐటీడీ పిఓ గారు మన ఐటీడీ ఎంఆర్ఓ గారిని నిత్యావసర సరుకులు 2 నెలలకు గాను ఇప్పించడం జరిగింది. అదే సమయంలో వాళ్ళ సమక్షంలోనే మన ఎంఆర్ఓ గారు వచ్చి, ఐటీడీ ఎంఆర్ఓ గారు వచ్చి ఈ ఇల్లు చూసి దీన్ని ఎంత సర్వే చేసి అమ్మాయి దగ్గర అన్ని డీటెయిల్స్ తెలుసుకొని, ఏ అమ్మాయి మీ పేరేంది, మీరు ఏంటి వాళ్ళు అడగడం జరిగింది. కానీ అమ్మాయి కరెక్ట్ చెప్పింది, సార్ మేము ఎస్టీ యానాది కులం చెందిన వాళ్ళం సార్. నేను ఇంతకుముందు గతంలో తిరుపతిలో ఉండేము, ఆడించి వచ్చాడు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాము ఆర్ఆర్ కాలనీలో. కాబట్టి నిన్న కూడా వచ్చి మన ఎంఆర్ఓ తరఫున ఆర్ఐ గారు మరియు ఈఆర్ఓ గారు వచ్చి ఇక్కడ వచ్చి అంతా తనిఖీ చేసి మొత్తం ఇదంతా ఎట్టకాలిపోయిందని అని తెలుసుకొని చేయడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం తరఫున మేము కూడా ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. కాబట్టి అంతకుముందే ఈరోజు మన ఐటీడీ పిఓ గారు దయవించి మన నిరుపేద గిరిజనురాలైన అనితకి ఈరోజు నిత్యావసరం జరగడం చాలా గొప్ప సార్. దీనికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అందరికి నమస్కారం. ఈరోజు ఆర్ఆర్ కాలనీ అల్లూరులోని ఒక నిరుపేదైన గిరిజన మహిళ పొట్లూరు అనిత అనే అమ్మాయి ఒక పూరి గుడిసె కాలనీ. కాబట్టి ఇక్కడ 30 ఇళ్ళు పూరి గుడిసెలు తాటేకులు ఉండాలని మీరు చూడండి. వీరికి ప్రభుత్వం వారు పక్కా గృహాలు కట్టిస్తారని చెప్పని ఐటీడీ తరఫున మరియు మన ప్రభుత్వం తరఫున కోరుతాను. కాబట్టి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా గిరిజనులైన నిరుపేద వాళ్ళకి ఇక్కడ ఉన్న 30 ఇళ్ళు మార్చేసి పక్కా గృహాలు కట్టేయాలని మేము చూస్తున్నాం సార్. ఇది ఎండాకాలం వస్తే ఎంతో ప్రమాదానికి గురవుతాయి. కాబట్టి ఇంతకుముందు కూడా నేను ఒక నెల ముందు కూడా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ గారికి అర్జీ ఇచ్చాను. కాబట్టి దయచేసి ఇలాంటి ఎండాకాలం కానీ ఎప్పుడైనా సరే మా గిరిజన కూలీలు ఉంటారు, వాళ్ళు పక్కా ఇల్లు కట్టిస్తారని అన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి వాళ్ళకి పక్కా గృహాలు కట్టేయాలని మేము కోరుతున్నాం సార్. ఓకే పోలయ్య గారు, మీరు చెప్పిన దాని ప్రకారం మేము పీఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పీఓ గారి ద్వారా హౌసింగ్ వాళ్ళకి లెటర్ రాసి మంజూరు చేసేదానికి ఐటీడీ ఎంఆర్ఓ వచ్చాడు.